అమెరికా పేరుకే అగ్రరాజ్యం. సినిమాల్లో ఆ దేశ ఆర్మీ ఇంటెలిజెన్స్ ను పొగుడుతూ పదుల సంఖ్యలో ఉన్నాయి. వాటిలో అయితే అమెరికా సైన్యం ఆ దేశాన్నే కాకుండా ప్రపంచాన్ని కూడా కాపాడుతుందంటూ చూపిస్తుంటారు. కానీ రియాలిటీలో మాత్రం అలా లేదు. అక్కడ ఏకంగా దేశ అధ్యక్షుడికే రక్షణ లేకుండా పోతోంది. ట్రంప్ టార్గెట్ గా ఇప్పటికే 3 సార్లు హత్యాయత్నం జరగడమే ఇందుకు ప్రధాన కారణం. అయితే అమెరికా రాజకీయాల్లో హింస ఈ రోజు మొదలైంది కాదు. ఇందుకు 1960లోనే బీజం పడింది. ఆ దేశంలో జరిగిన ఉద్యమాలు ప్రజా విభజనకు దారితీయడమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పొచ్చు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై వరుసగా జరుగుతున్న హత్య ప్రయత్నాలు కేవలం ఒక దేశాధినేత భద్రతకు సంబంధించిన అంశం మాత్రమే కాదు, అంతకు మించి ప్రపంచంలోనే అత్యంత బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థగా చెప్పుకునే అమెరికా అంతర్గత సంక్షోభానికి అద్దం పడుతోంది. ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన, అభేద్యమైన భద్రతా వలయంలో ఉండే అమెరికా అధ్యక్షుడు లేదా అధ్యక్ష అభ్యర్థిపై ఇలా పదే పదే దాడులు జరగడం పలువురు అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులను సైతం ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. అసలు ఇవన్నీ కేవలం ఇంటెలిజెన్స్ వైఫల్యాల వల్ల జరుగుతున్నాయా? అమెరికా సమాజంలో వేళ్లునుకున్న తీవ్రమైన రాజకీయ విభేదాల ఫలితమా? లేక కొందరు అనుమానిస్తున్నట్లు ఎన్నికల ప్రయోజనాల కోసం సాగుతున్న హైడ్రామానా అనే చర్చ ప్రపంచవ్యాప్తంగా నడుస్తోంది. ఏ దేశంలో పర్యటించినా అక్కడి స్థానిక బలగాలను తన గుప్పిట్లోకి తీసుకుని సరికొత్త భద్రతా వ్యూహాలను అమలు చేసే అమెరికా సీక్రెట్ సర్వీస్ సొంత దేశంలోనే విఫలం కావడంపై అమెరికా ప్రజల్లో తీవ్రమైన అపనమ్మకం, భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అగ్రరాజ్య అధ్యక్షుడికే రక్షణ లేకపోతే ఇక సామాన్య పౌరుల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు క్షేత్రస్థాయి నుంచి గట్టిగా వినిపిస్తున్నాయి. తాజాగా వైట్ హౌస్ సమీపంలో జరిగిన కాల్పుల ఉదంతం ఈ భద్రతా సంక్షోభాన్ని మరో స్థాయికి తీసుకువెళ్లింది. ఆదివారం తెల్లవారుజామున వైట్ హౌస్ పశ్చిమ వైపు ఉన్న సెక్యూరిటీ చెక్ పాయింట్ వద్దకు వచ్చిన నాసిర్ బెస్ట్ అనే 21 ఏళ్ల సాయుధ యువకుడు అకస్మాత్తుగా భద్రతా సిబ్బందిపై కాల్పులు జరపడం కలకలం రేపింది. సీక్రెట్ సర్వీస్ బలగాలు వెంటనే స్పందించి ఎదురు కాల్పులు జరపడంతో నిందితుడు అక్కడికక్కడే మరణించినప్పటికీ ఈ ఘటన జరిగిన సమయంలోనే డొనాల్డ్ ట్రంప్ భవనంలోనే ఉండటం తీవ్ర భయాందోళన కలిగించే విషయం. దీనికంటే ముందు జరిగిన సంఘటనలు పరిశీలిస్తే జూలై 13, 2024న పెన్సిల్వేనియా ఎన్నికల ర్యాలీలో స్టేజిపై ట్రంప్ ప్రసంగిస్తుండగా థామస్ క్రూజ్ అనే యువకుడు భవనం పైకప్పుపై నుంచి జరిపిన కాల్పుల్లో ట్రంప్ కుడి చెవికి బుల్లెట్ తగిలి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ఆ తరువాత సెప్టెంబర్ 15, 2024న ఫ్లోరిడా గోల్ఫ్ క్లబ్ లో ర్యాన్ వెస్లీ రౌత్ అనే వ్యక్తి రైఫిల్ తో పొదల్లో పొంచి ఉండగా భద్రతా సిబ్బంది కనిపెట్టారు. ఈ కేసులో నిందితుడికి కోర్టు జీవిత ఖైదు కూడా విధించింది. అలాగే అక్టోబర్ 2024లో కోచెల్లా ర్యాలీ సమీపంలో నకిలీ పాస్పోర్టులు, ఆయుధాలతో ఉన్న మరో వ్యక్తిని పట్టుకున్నారు. ఈ వరుస ఘటనలు అమెరికా ఇంటెలిజెన్స్ వైఫల్యాన్ని స్పష్టంగా ఎత్తిచూపుతున్నాయి. వైట్ హౌస్ సమీపంలో కాల్పులు జరిపిన నిందితుడు గత 6 నెలలుగా అక్కడే తిరుగుతున్నాడని ఇంటెలిజెన్స్ అంచనా వేసినప్పటికీ అతనిని ముందే పసిగట్టి అడ్డుకోలేకపోవడం స్థానిక పోలీసులతో సమన్వయ లోపాన్ని, నిఘా వ్యవస్థలోని లొసుగులను బహిర్గతం చేస్తోంది. ఈ దాడులు కేవలం మానసిక వైకల్యం ఉన్న వ్యక్తులు ఒంటరిగా చేసినవి కావని, అమెరికా రాజకీయాల్లో దశాబ్దాలుగా పెరుగుతూ వచ్చిన తీవ్రమైన ద్వేష సంస్కృతికి ఇవి ప్రతిబింబాలని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమెరికా సమాజం ప్రస్తుతం తీవ్రమైన రాజకీయ విభజనలో కొట్టుమిట్టాడుతోంది. ఒకవైపు ట్రంప్ ను దేశాన్ని రక్షించే దేవుడిగా చూసే బలమైన వర్గం ఉంటే, మరోవైపు ఆయన్ను ప్రజాస్వామ్యానికి ముప్పుగా భావించే తీవ్ర వ్యతిరేక వర్గం ఉంది. ఈ తీవ్రమైన విభజన అమెరికాలో ఒక రకమైన విషపూరిత రాజకీయ సంస్కృతిని సృష్టించింది. దీనికి తోడు సోషల్ మీడియా వేదికలు ఈ మంటల్లో మరింత నెయ్యి పోస్తున్నాయి. ట్రంప్ పై దాడి జరిగిన కొన్ని నిమిషాల్లోనే సోషల్ మీడియాలో రకరకాల కుట్ర సిద్ధాంతాలు తెరపైకి వచ్చాయి. ఇది డీప్ స్టేట్ కుట్ర అని కొందరు, సీక్రెట్ సర్వీస్ కావాలనే విఫలమైందని మరికొందరు, ఇదంతా కేవలం సింపతి కోసం ఆడుతున్న రాజకీయ నాటకమని ఇంకొందరు సోషల్ మీడియా వేదికగా విపరీతమైన ప్రచారం చేశారు. నేడు సోషల్ మీడియా కేవలం సమాచార వేదికగా కాకుండా సమాజంలో కోపాన్ని, ద్వేషాన్ని, ఒకరిపై ఒకరికి అపనమ్మకాన్ని పెంచే ప్రధాన సాధనంగా మారిపోయింది. అమెరికా ఈ స్థాయి రాజకీయ విభజన ఈ రోజు రాత్రికి రాత్రి వచ్చింది కాదు. దీనికి కొన్ని దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర ఉంది. 1960ల కాలంలో సాగిన మానవ హక్కుల ఉద్యమం, నల్ల జాతీయుల మానవ హక్కుల పోరాటంతో ఈ విభజనకు పునాది పడింది. ఆ సమయంలో మైనారిటీలకు మద్దతుగా డెమోక్రటిక్ పార్టీ నిలవగా, శ్వేత జాతీయులు ఎక్కువగా రిపబ్లికన్ పార్టీ వైపు మొగ్గు చూపారు.
ఆ తరువాత 1980లో రొనాల్డ్ రీగన్ ప్రభుత్వం కాలం నాటికి మతం, గర్భస్రావాల హక్కులు, గన్ కల్చర్ చట్టాలు, ఎల్జీబీటీక్యూ హక్కులు, వలసల వంటి సామాజిక అంశాలు పెద్ద రాజకీయ యుద్ధాలుగా మారాయి. ఇది కేవలం పార్టీల మధ్య పోటీ కాకుండా మా జీవన విధానం వర్సెస్ వారి జీవన విధానం అనే స్థాయికి చేరింది. ఇక 1990ల కాలంలో రిపబ్లికన్ నేత న్యూట్ గింగ్రిచ్ ప్రత్యర్థి పార్టీలపై తీవ్రమైన వ్యక్తిగత దాడుల రాజకీయాలను తీసుకురావడంతో పార్టీల మధ్య కనీస సహకారం నశించి రెడ్ అమెరికా, బ్లూ అమెరికా అనే విభజన పూర్తిగా బలపడింది. 2010 తర్వాత స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా వాడకం పెరిగిన తరువాత ప్రజలు తమ భావజాలానికి సరిపోయే వార్తలను మాత్రమే నమ్మడం, ప్రత్యర్థి పార్టీ వాళ్ళను శత్రువులుగా, దేశానికి ముప్పుగా చూడటం మరింత ఎక్కువైపోయింది. ఈ సుదీర్ఘ రాజకీయ విభజన 2016లో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక గరిష్ట స్థాయికి చేరుకుంది. ఆయన దూకుడు రాజకీయాలు, తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు అమెరికా సమాజాన్ని నిలువునా చీల్చాయి. దీని పరాకాష్టే 2021 జనవరి 6న ట్రంప్ మద్దతుదారులు అమెరికా క్యాపిటల్ భవనంపై జరిపిన దాడి. ఈ షాకింగ్ ఘటన తరువాత అమెరికా పూర్తిగా రెండు శత్రు శిబిరాలుగా విడిపోయింది. ఇప్పుడు అమెరికాలో సమస్య కేవలం అభిప్రాయ భేదానికే పరిమితం కాలేదు. అవతలి పార్టీ వాళ్లు కేవలం తప్పు చేస్తున్నారనే భావన దాటి వారు చాలా చెడ్డవాళ్లు, దేశ ద్రోహులు అనే స్థాయికి ప్రజల ఆలోచనలు మారిపోయాయి. అటు అమెరికా కూడా రెండు భాగాలుగా విడిపోయి తమకు నచ్చిన వర్గానికి అనుకూలంగా వార్తలను వంటివారిస్తోంది. ఈ తీవ్రమైన రాజకీయ ద్వేషం, విద్వేష భావజాలమే చివరకు భౌతిక దాడులకు, హత్య రాజకీయాలకు దారితీస్తుందని స్పష్టమవుతోంది. అదే సమయంలో అంతర్జాతీయంగా నోబెల్ శాంతి బహుమతి కోసం ఆరాటపడుతున్నట్లు కనిపించే ట్రంప్ ఈ దాడులను మరియు సానుభూతిని తన రాజకీయ ఎదుగుదలకు ఉపయోగించుకుంటూ సరికొత్త పొలిటికల్ డ్రామాలకు తెరతీస్తున్నారా అనే సందేహాలు కూడా క్షేత్రస్థాయిలో బలంగా వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఈ వరుస అంతర్గత దాడులు అమెరికా ప్రజాస్వామ్య మనుగడకు మరియు అక్కడి రక్షణ వ్యవస్థల విశ్వసనీయతకు ఒక పెద్ద సవాలుగా మారాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఇప్పటికైనా అమెరికా పరిస్థితి మారుతుందో లేదో వేచి చూడాల్సిందే. మరి ప్రపంచానికి ప్రజాస్వామ్యం లెక్చర్లు ఇచ్చే అగ్రరాజ్యం ముందుగా తమ దేశంలో పరిస్థితులను చక్కబెట్టుకుని ప్రపంచానికి ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.